బ్రిటిష్కు వ్యతిరేకంగా పోరాడుతున్న సమయంలో పత్రిక ఉండాలని ఆనాడు స్వాతంత్ర సమరయోధులు అందరూ కలిసి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు పేపర్ పెట్టడం జరిగింది. దాని ద్వారా కింది జనానికి తెలవాలి ఏది ఉద్యమం ఏంది, మన హక్కులేంది, బ్రిటిష్ వారు ఎన్ని రోజులు పరిపాలన చేస్తారని ఆలోచన చేస్తున్న సమయంలో ఈ పేపర్ పెట్టడం, అది గ్రామ గ్రామానికి పోవడం, దాంతో మహాత్మా గాంధీ గారు ఏ కార్యక్రమం చేసినా ప్రజలందరూ గ్రామాలలో పట్టణాలలో దానికి సపోర్ట్ చేసేవారు. అలాంటి పేపర్ను పట్టుకొని ఇవాళ అన్ని పేపర్లు బాగా నడుస్తాయని కాదు, పేపర్లకు ఉండే ఇబ్బంది ఉన్నది, వారికి జీతాలు ఇవ్వాలి, అదేవిధంగా కిరాయిలు ఇవ్వాలి, ఇవన్నీ ఉన్న సమయంలో వారికి కొంత ఇబ్బంది కలిగితే దాని మీద మనీ లాండరింగ్ చేసిండ్రని సోనియా గాంధీ మీద రాహుల్ గాంధీ మీద A1 A2గా పెట్టడం, ఇది ఎంతవరకు న్యాయం అనేది దొరకలే. గతంలో ఇదే జనతా పార్టీ చేసింది ఒక పని, ఆనాడు ఉన్నటువంటి ఎమర్జెన్సీ కానీ షాక్ కమిషన్లో కానీ ఇందిరాగాంధీని జైల్లో పెట్టాలని పెట్టిండ్రు కూడా. కానీ తర్వాత తీర్పు ఎట్లొచ్చింది, 77 ఓడిపోతే 1980లో మళ్ళా ఇందిరాగాంధీకే పబ్బం కట్టిండ్రా లేదా ప్రజలు? ఆ ఆలోచన ఎందుకు చేస్తుండో నరేంద్ర మోడీ అమిత్ షా నేను చెప్తున్నా. మీరు గిన సోనియా గాంధీని గిన గతంలో జనతా పార్టీ చేసిన తప్పు మీరు చేస్తే మాత్రం యావత్ భారతదేశంలో మళ్ళీ కాంగ్రెస్ సర్కారే వస్తుంది, ఇండియా కూటమే వస్తుంది అనేది నా ఉద్దేశం. ఇప్పటికన్నా ఆలోచన చేయండిరా బాబు. అది ఆ రోజులలో సంజయ్ గాంధీ యూత్ కాంగ్రెస్ ఉంటే ఈ యూత్ కాంగ్రెస్ వల్లనే ఇందిరాగాంధీ ఓటమికి జరిగింది, కాంగ్రెస్ పార్టీ పోయిందని యూత్ కాంగ్రెస్ ను నిలిపివేయాలని సీనియర్ నాయకులు ఒత్తిడి తీసుకొస్తే ఆ రోజులలో ఇదే మన నాగార్జున సాగర్లో యూత్ కాన్ఫరెన్స్ అని పెట్టడం జరిగింది. దాని తర్వాతనే సంజయ్ గాంధీ గ్రామాలలో పట్టణాలలో రోడ్ల మీద పడుకొని మళ్ళా ఇందిరాగాంధీ ప్రభుత్వం 1980లో తెస్తే ఆ రోజులలో నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా సంజయ్ గాంధీని భోజనానికి పిలిస్తే అందరూ వచ్చారు. ఏది ఏపీ గెస్ట్ హౌస్లో, చాలా మందికి తెలియదు నా హిస్టరీ. అప్పుడు ఇంకా రానేలే ప్రభుత్వం, మొదలే పెట్టలే, ఇంకా ఏది ప్రమాణ స్వీకారం కాకముందే నేను పెట్టడం జరిగింది. అయితే నా ఉద్దేశంలో ఇవాళ నరేంద్ర మోడీ అమిత్ షాకు ఒక సూచన ఇస్తున్నా, మీరు అనవసరంగా ఇది మనీ లాండరింగ్ కేసే కాదు, అట్లా విజయ మల్య మీద నరేంద్ర మోడీ మీద అదేవిధంగా ఉన్నట్టు అదాని మీద ఉన్నటువంటి కేసులేమి కేవలం ఇందిరాగాంధీ కుటుంబాన్ని ఫినిష్ చేయాలని ఇందిరాగాంధీ కోడలుగా రాజీవ్ గాంధీ కొడుకుగా ఉన్నటువంటి ఏదైతే రాహుల్ గాంధీని కూడా ఈ విధంగా చేయడం అనేది అది ఎంతవరకు సమంజసం అనేది ఆలోచన చేయమని చెప్తున్నా. ఇదే జరిగితే మళ్ళీ కాంగ్రెస్ వస్తుందిరా బాబు. ఎప్పుడు 2029లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆ తప్పు మీరు చేస్తే మాత్రం తప్పనిసరిగా ఒక ఆలోచన చేయండి రా బాబు. ఇప్పటికన్నా ఆ కుటుంబానికి దగ్గరికి పోయి జైల్లో పెట్టాలని మీ ప్రయత్నం చేస్తే మాత్రం మళ్ళీ కాంగ్రెస్ రెపరెపలాడి ఈ దేశంలో వస్తుంది. ఎందుకంటే దానికి కారణం కూడా ఉంది. ఈనాటికి కూడా ఇందిరాగాంధీ కోడలుగా రాజీవ్ గాంధీ సతీమణిగా ఇతర దేశాల్లో పుట్టిన భారతదేశ సంస్కృతిని తూచా తప్పకుండా పట్టిస్తున్నటువంటి నిర్వహిస్తున్నటువంటి సోనియా గాంధీని కానీ రాహుల్ గాంధీని కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత వి కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. జిత్తిన ఇచ్చేదారు యుక్తి భాగీదారు అన్నాడు. ఆ చర్చ దేశం మొత్తంలో నడుస్తుంది. ఆయన పార్లమెంట్లో కూడా అన్నాడు 90% జనానికి అన్యాయం జరుగుతుంది, 10% వాళ్ళే లాభపడుతుండ్రని చెప్పిండా లేదా? అదే ఆలోచనని ఇలా కన్యాకుమారి నుంచి కశ్మీర్ చేస్తుంటే వీళ్ళకు భయం చుట్టుకుంది. దాన్ని ఇలా ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 150 కోట్లు పెట్టి కులగన జరగాలని ఇంటింటికి తిరిగి వాళ్ళ వివరాలు తెలుసుకొని 42%
ఏది 10 జిల్లాలు తిరిగిన నేను. ఆ తర్వాత కామారెడ్డిలో డిక్లరేషన్ జరిగింది. అందులో సిద్ధరామయ్య గారు వచ్చారు, రేవంత్ రెడ్డి గారు 42 అనౌన్స్ చేశారు. దాని ప్రకారంగా రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికలు కానీ సామాజికంగా ఆర్థికంగా ఏది విద్యా విధంగా ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్ ఇవ్వాలని ఆలోచన చేసింది. దేశంలో ఎక్కడ కాదు ఇక్కడ జరిగింది. ఇది ఒక దిక్సూచి. దీనికి నేనేమంటున్నా అంటే మన నాయకులు కూడా అన్ని కుల సంఘాలను రిక్వెస్ట్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు రేపు వస్తారు, వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున మీటింగ్ పెడదాం. బడుగు బలైన వర్గాల గురించి ఇలాంటి సమయం వల్ల రాదు. ఎందుకంటే రాహుల్ గాంధీకి అన్ని రాష్ట్రాల్లో ఉండే ఎంపీలు కూడా మద్దతు ఇవ్వాలి. దానికి కారణం ఏంటంటే ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ కావాలని మనం కొట్లాడితే ఆ రోజులలో సుప్రీంకోర్టు కొట్టేసింది. అప్పుడు దిక్కులేక కేవలం దానికి ఆల్టర్నేట్ పార్లమెంట్ అని నేను సోనియా గాంధీ దగ్గర పోయినా, మేడం టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హైజ్ గివెన్ టు ఎవ్రీబడి. మేము లోకల్ లాంగ్వేజ్లో చదువుతాం, మలయాళం, తెలుగు, ఒరిస్సా, కన్నడలో చదువుతాం. కానీ టాలెంట్ అనేది మాకు కూడా భగవంతుడు ఇచ్చింది. కానీ మీరు అవకాశం ఇవ్వాలన్నా ఏం చేయండి మా వై డోంట్ యు పుట్ ఎ వర్డ్ టు మన్మోహన్ సింగ్ అన్నాడు. మన్మోహన్ సింగ్ విలుపెడితే అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చింది. ఇవాళ ఒక్కొక్కరు 1,50,000 జీతం, అదేవిధంగా ఇంజనీర్లుగా, అదేవిధంగా డాక్టర్లు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మీద చదువుతున్నారు. మరొకసారి చెప్తున్నా, నరేంద్ర మోడీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దగ్గర వాళ్ళది ఇది తప్పనిసరిగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మనీ ల్యాండింగ్ జరగనే లేదు. కేవలం మనీ ల్యాండింగ్లో పెట్టేసి ఆమెను ఇబ్బంది పెట్టి జైల్లో పెడితే మాత్రం ఏ విధంగానైతే ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ ఏ విధంగా 1980లో 3 ఏళ్ల లోపలనే ఆనాడు జనతా ప్రభుత్వం ఉండేది. ఆ జనతా ప్రభుత్వం పోయిందా లేదా? అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా కూలిపోవడానికి మీరు అడుగు ముందుకేస్తే మాత్రం తప్పనిసరిగా సోనియా గాంధీని, రాహుల్ గాంధీని టచ్ చేస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్వీప్ అవుతుంది. ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే. ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి ఊకే చెప్తలేడు, పేద ప్రజల గురించే మాట్లాడుతున్నాడు. దానికే రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేసిడు. రేపు రేవంత్ రెడ్డి గారు ఏది జపాన్ రిటర్న్ అయిన తర్వాత కలిసి ఒక పెద్ద మీటింగ్ పెడతాం. బడుగు బలైన నిన్ననే ఏది ఇందిరా పార్క్ దగ్గర అందరికి చెప్పిన, ఇప్పుడు కొట్లాడే సమయం కాదురా బాబు, మనలో యూనిటీ ఉండాలి, అన్ని సంఘాలు ఏకం కావాలి. రేపు పెద్ద సభ పెడితే ఆయన కూడా రేపు తప్పనిసరిగా కేంద్రంలో ఉన్న ఎంపీలు, మన ఎంపీలు అందరికి ఇంటింటికి తిరిగి ఆయన బిల్లు పెట్టిన రోజు దాన్ని మనం అది పాస్ అయితే మన భవిష్యత్తు బాగుంటుంది. ఇలాంటి అవకాశం ఎన్నో సంఘాలు ఉన్నాయి, అన్ని సంఘాలలో పిలుస్తున్నా, రండి మీటింగ్ పెడదాం. ఆ మీటింగ్లో తప్పనిసరిగా రేవంత్ రెడ్డి ఇంకా హుషారితో తిరిగి ఇతర రాష్ట్రాల ఎంపీలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. అదేవిధంగా మేము కూడా తిరుగుతాం. కనుక దానికి పెద్ద ఎత్తున సభ పెట్టి ఆయన కృతజ్ఞత చెప్పడానికి మనం పెడితే ఆయనకు కూడా ఒక పని జరిగినప్పుడు, మంచి పని జరిగినప్పుడు అందరు కూడా అభినందిస్తే ఇంకా ఉత్సాహం పెరిగి రేపు రాహుల్ గాంధీ గారు అపోజిషన్ లీడర్గా పార్లమెంటు బిల్లు, ఇది ఒక్కటే ఛాన్స్ రా బాబు, మళ్ళా మనకు రాదు. నేను చెప్తున్నా, ఎవరు కూడా దీంట్లో ఏదన్నా చిన్న చిన్న తప్పులు చేస్తే నష్టపోయేది మనమే. నేను నిన్న ఆర్ కృష్ణయ్య గారికి చెప్పిన, ఆయన కూడా తప్పనిసరిగా నన్ను వచ్చిందా పెద్ద ఎత్తున పెట్టడానికి ఆయన కూడా రెడీ అయిండు. అదేవిధంగా మిగతా ఎంపీలు కూడా ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఇది దిక్సూచి ఫస్ట్ పర్సన్ చేసింది ఈ దేశంలో. రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం, ఇది ఒక దిక్సూచింది. అందుగురించే రాహుల్ గాంధీ గారు కూడా ఏది మన గుజరాత్ల సభలో కూడా అప్రిషియేట్ చేసింది. కాబట్టి ఆయన ఒక పట్టుదలతో ఉన్నాడు. ఈ దేశంలో బడుగు బలైన వర్గాలకు ఇందిరాగాంధీ ఏదైతే భూ సంస్కరణ అమలు చేసి దున్నేవాడికే భూమి ఇచ్చిందో, బ్యాంకు నేషనలైజ్ చేసిందో, ఇవన్నీ కూడా ఆమె చేసింది. కాబట్టి అదే కోవకు చెందినటువంటి ఆమె ఇందిరాగాంధీ మనవడుగా ఈనాడు ముందుకు పోతున్నాడు. ఆయనకు మనం మద్దతు ఇవ్వాలంటే అన్ని కుల సంఘాలు ఏకం కావాలి. అదే మరొకసారి నరేంద్ర మోడీకి, అమిత్ షాకి చెప్తున్నా, ఈ తప్పులు చేయకుర్రా బాబు. 3 ఏళ్లలో కూడా వచ్చిందా లేదా సర్కారు? 1980లో నేను పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నా. ఢిల్లీలో ఏది లంచ్ పెడితే అందరు వచ్చిర్రు. ఎవరు? పివి నరసింహారావు గారు మొదలు పెడితే అందరు కూడా
దేశంలో ఉన్న అందరూ అర్జున్ సింగ్ అందరూ వచ్చిర్రు కనుక అదే సమయం ఇప్పుడు ఆసన్నమైంది. దీనికి మనం తప్పనిసరిగా ఒక అడుగు ముందుకు వేయాలి. రాష్ట్రంలో ఉన్న అన్ని కుల సంఘాలను అన్ని బీసీ సంఘాలను కోరేది ఏమిటంటే ఏ రోజైతే మనం మీటింగ్ పెడితే ఆయన సమయం ఇస్తే పెద్ద ఎత్తున కానీ వీని ఎదిగినటువంటి సభ జరిగితే అదొక ఊపు వస్తుంది. గతంలో కూడా సూర్యాపేటలో మీటింగ్ పెట్టాను, అదేవిధంగా వరంగల్ పెట్టిన తర్వాతనే కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత రాజశేఖర్ పాదయాత్ర చేశాడు కనుక మనం ఒక పెద్ద సభ పెడితే అటు రేవంత్ రెడ్డి కూడా హ్యాపీ అవుతాడు, ఆయన కూడా ఒక అడుగు ముందుకేస్తాడు. ఇతర రాష్ట్రాల ఎంపీలను కూడా కలిసి మనం దాన్ని సాధించుకోవాలని కోరుతూ లాస్ట్లో మీరిగిన సోనియా గాంధీ రాహుల్ గాంధీని టచ్ చేసింది అనుకో, గతంలో కూడా ఇందిరాగాంధీని జైల్లో పెడితే ఏమైంది, మళ్ళీ ఇందిరాగాంధీ వచ్చిందా లేదా? ఈసారి కూడా రాహుల్ గాంధీని అదేవిధంగా సోనియా గాంధీని జైల్లో పెడితే మాత్రం మళ్ళీ మా సర్కార్ కాంగ్రెస్ का सरकार आएगा। अगर सोनिया गांधी राहुल गांधी को टच करे जेल में डाले तो फिर सरकार हमारा आएगा। इसमें तुम ज्यादा तवज्जो नहीं देना। और दूसरी बात आज मैं देखा ఏది ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో అరాచకం జరుగుతుంది, రేపు తెలంగాణలో కూడా జరుగుతుంది. మా నాయకుడు స్టేట్మెంట్ ఇచ్చిండు, ఇలాంటి సంఘటన జరగంగానే దాన్ని ప్రెసిడెంట్ రూల్ పెట్టాలని ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇక్కడ అన్ని పనులు జరుగుతున్నాయి, ఇచ్చిన వాగ్దానాలు మొదలు పెడితే అన్ని చేస్తుంటే ఇక్కడ కూడా తగాదాలు పెట్టేసి వర్క్ బిల్ మీద అమెండ్మెంట్ బిల్ మీద ఇక్కడ కూడా తప్పనిసరిగా మా మద్దతు ఉంటుంది. ఎప్పటి వరకు అయితే ఈ బిల్లును వెనుక తీసుకోవడానికి రాహుల్ గాంధీ ముందు కంకణం పట్టిండు కాబట్టి ఇవన్నీ చూసి వాళ్ళు కేవలం రాహుల్ గాంధీని సోనియా గాంధీని కావాలని మనీ లాండరింగ్ కేసులో ఉన్నోళ్ళు ఇతర దేశాలలో ఒక్కరిని కూడా తీసుకురాలే, అదాని మీద కూడా ఉన్నాయి. అదేవిధంగా విజయ్ మల్య మీద నరేంద్ర మోడీ ఉన్నాడు, ఇప్పటిదాకా నువ్వు తెచ్చినా కావాలని కుట్రతో ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఖతం చేయాలి, దేశంలో కూడా ఖతం చేయాలి అనే ఆలోచనను మార్చుకొని, లేకపోతే జనతా పార్టీకి జరిగిన ఏదైతే వాళ్ళు చేసిన తప్పు